హాయ్ అండి. మనకి హ్యాండ్స్కి ఖర్చులు కరెక్ట్గా కట్ చేసుకున్నాక హాఫ్ ఇంచ్ వరకు వేసుకోండి. హాఫ్ ఇంచ్ వరకు వేసుకోండి. మనకి కరెక్ట్గా షోల్డర్ పైన నుండి హ్యాండ్స్ అనేది ఇలా పట్టుకోండి. చూడండి, హ్యాండ్స్ ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పైన ఇంకొక హాఫ్ ఇంచ్ వరకు లేదా హాఫ్ ఇంచ్కి అటు ఇటుగా ఒక మార్కింగ్ వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ అనేది ఇలా పెట్టండి. ఇదిగోండి ఇక్కడికి. ఇప్పుడు మనం నార్మల్గా ఎంత 3 ఇంచులన్నర 2 ఇంచులు తీసుకుంటాం కదా, మరి అలా ఎలా ఎంత వచ్చిందో చూద్దాం. 3 ఇంచులు వచ్చింది. ఓకేనా? అంటే కొలతలకి మనకి ఏం తేడా ఉండదు. ఇక్కడ 2 ఇంచ్ కాడ మార్కింగ్ పెట్టి ఈ 2 ఇంచ్ కాడ నుంచి ఈ 1 ఇంచ్, ఈ 2 ఇంచ్ కాడు, ఈ 3 ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసేసుకొని ఈ షోల్డర్ కాడ 1 ఇంచు, లేదు అనుకుంటే ఇలా రౌండ్గా గీసేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఇలా గీసేసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? నేనైతే ఇలా కట్ చేసుకుంటాను. ఇక్కడ చిన్న ఖర్చులు ఇచ్చుకోండి. ఇది మాత్రం కుట్టేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలంటే చెప్తాను. మనం ఆల్రెడీ లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుంటాం కదా, ఈ 1 ఇంచ్ కాడ మార్కింగ్ పెట్టుకుంటాం కదా మనము. ఇప్పుడు చూడండి, ఈ 1 ఇంచ్ కాడ మార్కింగ్ అనేది ఇలా 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టుకుంటాం కదా, ఈ 1 ఇంచ్ కాడ నుంచి కరెక్ట్గా మనకి ఇలా డౌన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ 1 ఇంచ్ కాడ నుంచి మనం ఇలా కరెక్ట్గా డౌన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ పార్ట్ అనేది కట్ చేసుకోవడానికి కరెక్ట్గా వస్తుంది. అందుకని చెప్పి నేను లైనింగ్ మలిపేసిన తర్వాత కుట్టుకునేటప్పుడు ఇలా కట్ చేస్తాను అనమాట. మనము 1 ఇంచ్ కాడ నుంచి చూడండి, ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్, ఇక్కడ ఈ 1 ఇంచ్ కాడ నుంచి మనం ఇలా కట్ చేసుకున్నాము అనుకుంటే అది కూడా మనకి టిచ్చింగ్ వరకే వస్తుంది. చూడండి, ఇంత గ్యాప్ ఇక్కడ మనం ఎక్కడైతే సైడ్లో కుట్లేస్తామో అక్కడ వరకే ఇలాగనమాట. మనకి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఏ సైడ్ ఆ సైడ్కి కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతుంది. అందుకని నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటా. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేయాలండి, మీకు చూస్తుంది మీరే కాబట్టి మీరు కామెంట్ పెట్టకపోయినా నేను మీకు చూపిస్తున్నాను అనమాట, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కాడ కూడా కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. నీట్గా ఇలా మార్కింగ్ వేసుకొని మళ్ళీ మనకి కిందకి ఒక హాఫ్ ఇంచ్ అంతా మళ్ళీ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఈ మార్కింగ్ వేసుకున్నప్పటి నుంచి మనకి షోల్డర్ పైన ఉంటుంది కదా, ఈ షోల్డర్ పైన చూడండి, మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కాడ మనం వేసుకుంటాం కదా ప్లేటు, ఈ ప్లేట్ కాడ నుంచి కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోండి. షోల్డర్ వచ్చేసి మనం 5 ఇంచులు, లేదు అంటే మీరు కొలిచైనా చూసుకోండి, 5 ఇంచుల నరకాడికి ఇలా మార్కింగ్ ఇలా పెట్టేసుకోండి. సేమ్ కిందికి కూడా అలాగే 5 ఇంచుల నరకాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ రెండుకి కలిపి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. చూడండి, ఇలాగా వేసాం కదా. ఇక్కడ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. బ్లౌజుకి బట్టి పెట్టుకుందామన్నా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 12 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఈ మార్కింగ్ కాడికి కూడా నీట్గా ఇలా వేసేసుకోండి మార్కింగ్. చూడండి, ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు, ఈ 1 ఇంచ్ కాడ నీట్గా ఇలా మార్కింగు ఇలా డౌన్గా ఇలా గీసేసుకోండి. చూడండి, ఇలాగా. ఇంకా మనకి ఖర్చు వచ్చేసి 9.5. చూడండి, ఇక్కడ అంటే ఇలా చూసుకోండి మీరు. 9.5 కాడికి వెళ్ళి ఇలా చూసుకొని ఇలా ఇదిగోండి ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి. అక్కడైనా అంతే వస్తుంది, ఇక్కడ పాటుకి ఇక్కడికి అంతే తేడా వస్తుంది. అందుకని అలా చూపించేసిన. ఇంకా మీకు ఇది ఖర్చులకి. ఓకేనా? మీరు ఖర్చులు ఎక్కువైనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం చూడండి, గల్లు వచ్చేసి 2.5, ఈ 2.5 కాడికి మార్కింగ్ కొట్టేసుకోండి. 2.5 పొడవు వచ్చేసి 10 ఇంచెస్. చూడండి, లేదు అనుకుంటే ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకున్నా మనకి సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 2.5 కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేయండి. చూడండి, ఇలాగా వేసేసి రౌండ్ అయితే రౌండే కట్ చేసుకోండి, లేదు రౌండ్ కాదు అనుకుంటే వేరేలా కట్ చేసేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 3 ఇంచులన్నర కాడికి మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది మార్కింగ్ వేసుకున్నది అయిపోయింది కదా, దీన్ని నీట్గా కట్ చేసుకుందాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనకు కొలుచుకునేటప్పుడు ఎంత అయితే ఉంటుందో అంతే. ఇది 5.5, ఇది 5.5. ఇలా వచ్చేసి పొడవు ఎంత ఉంటే అంత 12, హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ పెట్టుకోవాలి, ఖర్చులోకి వస్తుంది. ఈ పొడవు వచ్చేసి 15 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు ఇది నీట్గా
ఇలా కట్ చేసేసుకుందాం. షోల్డర్ జారిపోతుంది అనుకునే వాళ్ళకి కూడా టిప్స్ ఉంటాయి. ఎందుకంటే షోల్డర్ జారకూడదు అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం షోల్డర్ ఇప్పుడు 5.5 కాకుండా 5 పెట్టుకోవాలి. లేదా ఉక్సు పట్టు జారుతున్న సైడు నాకు తెలిసి జారదు, కాజల పట్టి సైడే జారుతుంది. అప్పుడు కుట్టాక ప్రాబ్లం వస్తే ఏంటి, లేదా కుట్టక ముందు ప్రాబ్లం వస్తే ఏంటి అనేది కూడా చెప్తాను నిదానంగా. ఇక్కడ నుంచి నీట్గా పెడతానమాట మీకు పెట్టే వీడియోలు ఏవైనా సరే. ఇప్పుడు ఇది అనేది ఇలా క్రాస్లో వేసుకున్నాం కదా, చూడండి క్రాస్లో ఇట్లా వేసేసుకోవాలి. క్రాస్లో వేసేసుకొని మనకి కటింగ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 పెట్టుకోండి, ఇటు వచ్చేసి 2.5 పెట్టుకోండి. 2.5 పెట్టుకొని నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసేసి ఇంకా ఇక్కడ గల్ల కాడికి వచ్చేసరికి మనకి 5.5 గల్ల తీసుకోండి. ఈ 5.5 కాడికి నీట్గా ఇలా మార్చేసేయండి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసేసుకోండి. వేసేసాం కదా, ఇంకా పొడవు వచ్చేసి ఇక్కడ నుండి 12.5 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మన మార్కింగ్ ఇలా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా వేసుకోలేం కదా, కాబట్టి ఇలా వేసుకుంటే మనకు ప్లేట్ వచ్చేసరికి పైనకు వచ్చేస్తుంది. ఓకేనా, మీకు అలా అర్థం కాదు అని అనుకుంటే ఇలా వేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా వేసేసాం కదా, 2 ఇంచుల కాడికి నీట్గా చూడండి, 2 ఇంచుల కాడికి ఇలా మార్చేసేయండి. ఇలా మడిచి ఈ 2 ఇంచుల కాడి నుంచి 3 ఇంచులన్నర కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలాగా ఈ మార్కింగ్కి ఇలా వేసేసుకోండి. ఇదిగోండి. ఇప్పుడు చూడండి మీరు కరెక్ట్గా ఇలా సరిపోతుంది. అందరికి అలాగే చెప్పాను. ఇలా తక్కువ వాళ్ళకి ఇలా పెట్టుకోండి, అంటే సైజుకి బట్టి పెట్టుకోండి. అప్పుడు ఇది కూడా పెరుగుతుంది, ఇది తగ్గుతుంది, ఇక్కడికి ఇది పెరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఇలా ఇలా నీట్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది కటింగ్ అయింది కదా, ఇప్పుడు దీని మీద నీట్గా ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకొని మనకి ఇక్కడికి నీట్గా ఇలా పెట్టేసుకుందాం. ఓకేనా, ఇక్కడ కరెక్ట్గా లేకపోతే ఇలా కట్ చేసేసుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి మంచిగా. ఇక్కడ మనకి వెనకాల బ్యాక్ సైడ్ది 1/2 ఇంచ్ వరకు కిందికి ఉండాలి, మనది 1/2 ఇంచ్ వరకు ఫ్రంట్ సైడ్ కిందికి ఉండాలి, ఇది కొంచెం పైకి ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ప్లేట్ వేసుకుంటాం చూసారా, ఇప్పుడు ఇక్కడ ప్లేట్ వేసుకునేసరికి 2 సమానం అయిపోతాయి. మనం ఇక్కడ ప్లేట్ వేస్తాం కాబట్టి ఎప్పుడైనా సరే 1/2 ఇంచ్ వరకు ఇది కిందికి ఉండాలి, 1/2 ఇంచ్ వరకు పైనది వెనకాలకు ఉండాలి. ఓకేనా, ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. చూడండి క్రాస్ పట్టి మనకి 3 ఇంచులన్నర క్రాస్ పట్టి, పొడవు వచ్చేసి 12,
ఇక్కడ 2 ఇంచులన్నర పెట్టేసుకోండి. ఇలాగా నీట్గా ఇలా వేసి కట్ చేసేసుకోండి. ఇక్కడ మధ్యలో డౌన్ అనేది రావాలి. ఓకేనా. ఇంకా ఉక్సు పట్టికి, కాజా పట్టికి ఇవన్నీ మిగిలిన క్లాత్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. బాయ్.